కాల్షియంని అందించే ధాన్యాలలో నెంబర్ 1 స్థానం రాగులది ఉంటుంది. 100 గ్రాముల రాగుల్లో 344 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. మరి కాల్షియం ఎక్కువగా ఉంది కాబట్టి రాగి జావ ముసలివారికి కానీ పిల్లలకి కానీ రాగులు వాడుకోవటం మంచిదే. ఎక్కువ కాల్షియం వాళ్ళకి కావాలి కాబట్టి. ముఖ్యంగా కాల్షియం అనేది 450 మిల్లీగ్రాములు పెద్దలకు కావాలి, పిల్లలకి 600 మిల్లీగ్రాములు కాల్షియం కావాలి. రాగుల్ని జావ రూపంలోనే కాకుండా రొట్టె రూపంలో, ముద్ద రూపంలో, ఇంకా రాగితో చేసుకునే రకరకాల ఇడ్లీ రూపాల్లో ఏదో ఒక రూపాల్లో వాడితే కూడా చక్కటి కాల్షియంని తక్కువ ఖర్చులో మనం పొందవచ్చు. పూర్వం రోజుల్ని చాలా తక్కువ ధర ఉన్న వాటితోనే మనకు ప్రోటీన్స్ అనేటివి ఎక్కువ మన బాడీకి దొరుకుతాయి. అందులో రాగులు అనేది అది మోస్ట్ అనుకోవచ్చు. ఇవి కేవలం 50 రూపాయలకు మాత్రమే మనకు కేజీ రాగులు అయితే దొరుకుతాయి. నార్మల్గా పౌడర్ చేసుకొని తాగడం వల్ల కన్నా ఇలా మొలకెత్తిచ్చి పౌడర్ చేసుకొని తాగడం వల్ల ఇంకా ఎక్కువ ప్రోటీన్స్, ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ అయితే లభిస్తాయి. దీనికోసం అయితే మనం ఒక 24 గంటలు రాగుల్ని నానబెట్టాలి. నానబెట్టి కాటన్ క్లాత్లో చుట్టి పక్కకు పెట్టేసేసుకోవాలి. ఒక 2 డేస్ మనం అలానే పక్కకు పెట్టేసేస్తే మనకైతే అందులో మొలకెత్తుతాయి. మొలకెత్తిన రాగుల్ని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని వాటిని చిన్న ఫ్లేమ్ మీద ఒక 20 మినిట్స్ ఆ 30 మినిట్స్ వేయించుకోవాలి. ఫుల్ ఫ్లేమ్ అయితే పెట్టద్దు. దాంట్లోనే మనకు కావాల్సి ఉంటే బాదం, పిస్తా అట్లాంటివన్నీ యాడ్ చేసుకోవాలి. మన ఇష్టం అది. ఫ్లేవర్ కోసం అయితే నేను ఇందులో బాదమును, పుచ్చగింజల పప్పు అయితే యాడ్ చేశాను. వేయించుకున్నాక ఆ పౌడర్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకొని మనం డైలీ పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా డెవలప్ అవుతుంది. Thank you for watching.